जय गुरुदत्ता श्री गुरुदत्ता श्री कृष्णाय परमात्मने नमो नमः श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। మన భగవద్గీత ప్రచారం అనేది చాలా విస్తృతంగా జరుగుతోంది. అందరూ కూడా భగవద్గీత నేర్చుకుంటున్నారు, గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంటున్నారు. ఈ సంవత్సరం మొదటిసారిగా 1000 సంఖ్య దాటారు విద్యార్థులు. చాలా సంతోషం, చాలా ఆనందం. శృంగేరికి వెళ్తున్నారు, అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటున్నారు. పూజ్య స్వామీజీ వారికి సమర్పణ చేస్తున్నారు. ఈ సందర్భంగా నూజివీడు భక్తులు అందరూ కలిసి రమేశ్వరి ముందు ఉండి ఈ భగవద్గీత 1000 పారాయణ, సహస్ర పారాయణ అని అనుకుని పారాయణం చేయించారు. అప్పాజీ వారికి చెప్తే సహస్రం కాదు, కోటి అవ్వాలి అని చెప్పారు. కోటి అవ్వాలి అంటే ఈ కోటి సంఖ్య ఎట్లా అనేది ఒక ప్రశ్న వచ్చింది. మొన్నటి వరకు 100 మంది కలిసి పారాయణ చేస్తే ఒకే సంఖ్యగా తీసుకున్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కొక్కళ్ళు పారాయణ చేస్తే అది ఒక సంఖ్య. అంటే భగవద్గీత పూర్తిగా ధర్మక్షేత్రే అని ప్రారంభించి సర్వధర్మాన్ పరిత్యజ్య వరకు పూర్తిగా ఒకళ్ళు చేస్తే అది ఒక సంఖ్య. 18 అధ్యాయాలు పారాయణ చేసి ఉండాలి. అప్పుడు దాన్ని ఒక సంఖ్యగా తీసుకోవటం జరుగుతుంది. 100 మంది సామూహికంగా కూర్చుని చేస్తే ఒక్కొక్కళ్ళు విడివిడిగా సంకల్పం చెప్పుకోవాలి. భగవద్గీత పారాయణం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. లేదా ఈరోజు టైం ఉంది, ఒక 3 సార్లు పారాయణ చేద్దాం ఏకాదశి అని అనిపిస్తే త్రివార పారాయణం కరిష్యే అని మనసులో అనుకోవాలి. అప్పుడు ఒక్కొక్క మనిషి 3 సార్లు పారాయణ చేసినట్టు లెక్క, ఒకసారి చేస్తే ఒకసారి లెక్క. ఇలా మీరు ఇళ్లలో కూడా పారాయణ చేసి ఆ సంఖ్యని పంపించవచ్చు. అట్లా పంపిస్తే కనుక నిదానంగా మనం ఈ సంఖ్య అంతా కలుపుకుని 1 కోటి సంఖ్య భగవద్గీత పారాయణం పూర్తి కావాలి అని అప్పాజీ వారి సంకల్పం. మరి 85వ పుట్టు పండుగలోగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని పూజ్య అప్పాజీ వారికి సమర్పణ చేద్దాం. కానిదేమీ లేదు, కాకపోతే కొంచెం మనసు పెట్టి చేయాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు భగవద్గీత నేర్చుకున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ప్రోత్సహించి, వాళ్ళందరినీ కలుపుకుని, అందరి ద్వారా పారాయణ చేయించి ఆ సంఖ్యని 85వ పుట్టు పండుగలో స్వామీజీ వారికి సమర్పణ చేసేలాగా అందరూ సంకల్పం చేసుకోండి. భగవద్గీత పారాయణ చేయండి. కృష్ణ పరమాత్మ అనుగ్రహం, గురు కృప మీకు అందరికీ కలగని. జై గురుదత్త శ్రీ గురు.